ఓకే, మెగాస్టార్ ఫ్యామిలీతో మీకు సత్సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే కేసినేని నాని గారు ప్రజారాజ్యంలో ఉండడం మనం చూసాం. తర్వాత ఆయన బయటకు వచ్చేసారు. 3 నెలల పాటు ఆ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు పిఠాపురం నుండి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్కి మద్దతుగా ప్రచారం చేస్తారనే ప్రచారం బయట జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవిని మీరు పిలుస్తారా? మీ ప్రచారానికి ఆయన్ని పిలిచే అవకాశాలు ఉన్నాయా? అంతకన్నా ఆనందకరమైన విషయం ఏముంటుందమ్మా? ఆయన వస్తే తప్పకుండా ఆహ్వానిస్తాం. ఆయన సొసైటీకి బాగుండాలని కోరుకునే వ్యక్తులు ఆయన ఒకరు. తప్పకుండా అటువంటి వారు ఎవరు వచ్చినా ఆహ్వానిస్తాం. వారు నిజంగా పవన్ కళ్యాణ్ గారికే కాదు, మొత్తం మా ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ మొత్తానికి రావాలని కోరుకుంటున్నాం. తప్పకుండా వారిని ఆహ్వానిస్తున్నాం. ఓకే, ఇప్పుడు విజయవాడలో అంటే ఇప్పుడు కేసినేని నాని కుమార్తె శ్వేత కూడా మీ మీద చాలా విమర్శలు చేశారు. ఆమె చాలా ప్రాంతాల్లో అంటే విజయవాడ వెస్ట్లో కానీ ఆ కొండ ప్రాంతాల్లో నేను వెళ్ళాను, ఒక డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, అలాగే మంచినీరు లేదు, కరెంట్ లేదు, కొన్ని ప్రాంతాలు అయితే వెనకబడి ఉన్నాయి, ఇలా చాలా కమెంట్స్ చేశారు. సో దీనికి మీ సమాధానం అంటే రాజకీయాలకు ఏమాత్రం అనుభవం లేని వాళ్ళు ఏం చేస్తారో అనేది కూడా ఆమె చేశారు. ఆ క్వశ్చన్ కూడా అదే, ప్రత్యక్ష రాజకీయాల్లో అనుభవం లేని వాళ్ళు ప్రజలతో ఎలా వాళ్ళకి సమస్యలు ఎలా తీరుస్తారు? గత 2 దఫాలుగా ఎవరైతే ప్రజలతో ఉన్నారో వాళ్ళు మాత్రమే ప్రజల సమస్యను అర్థం చేసుకుంటారనేది ఆమె వెర్షన్. 2 దఫాలుగా ఉన్నవాళ్ళు ఏ రోజు ప్రజల్లో లేరు. ఏసీ రూమ్లో కూర్చుని గోల్ఫ్ ఆడుకునేవాళ్ళు. ఇవాళ అక్కడ నుంచున్న వ్యక్తి కేంద్ర మంత్రి కింద పనిచేసిన వ్యక్తి. ఆయనకు అపార అనుభవం ఉంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మీదే కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా అపార అనుభవం ఉంది. 2019లో వారు మా పార్టీలోంచి బయటకు వెళ్ళినా కూడా అమరావతిలో రాజధాని ఉండాలని నిరంతరం పోరాడిన వ్యక్తి. ఎదుటిసారి 2 సార్లు నుంచున్న వ్యక్తి కూడా 2019 నుంచి కోవర్ట్ ఆపరేషన్ చేసిన వ్యక్తి. ఆ వ్యక్తి ఏ రోజు ప్రజల్లో లేరు. పట్టుమని 10 వార్డులు కూడా 5 సంవత్సరాల్లో తిరగని వ్యక్తి. 2019 నుంచి 24 వరకు ఒక 20 గ్రామాలు తిరగని వ్యక్తి. అందరికీ కూడా నేను గోల్ఫ్ ఆడుకుంటాను, నాకు ఈ రాజకీయ జీవితం వద్దనుకునే వ్యక్తి. ఇవాళ అటువంటి వ్యక్తులు ఏదో వచ్చి అభివృద్ధి చేయాలంటే మరి గత 5 సంవత్సరాలు ఏమైపోయింది? ఆ కొండ ప్రాంతంలో అట్లీస్ట్ 5 మెట్లు ఎక్కిన వ్యక్తి అయితే కొండ ప్రాంత వాసులు బాధలు తెలుస్తాయి. ఇవాళ గత 3 సంవత్సరాల నుంచి నేను అదే పనిలో ఉన్నా. మా నాయకులైనా ఇక్కడ ఉన్న నాయకులు మీరు చూస్తే బోండా ఉమా గారు కానీ, గద్దె రామ్మోహన్ రావు కానీ, లేకపోతే దేవినేని ఉమా గారు కానీ నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తులు, అధికారం ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా. అటువంటి వ్యక్తుల వల్లే ప్రజా సమస్యలు తీరుస్తాయి. కానీ ఏసీ రూముల్లో కూర్చుని గోల్ఫ్ ఆడుకుని అందరికీ డబ్బాలు కొట్టుకుని నేనే విజయవాడ కృష్ణను తెచ్చాను, నేనే విజయవాడ కనదుర్గ గుడిని కట్టించాను అని డబ్బా కబుర్లు చెప్పుకునే వ్యక్తుల వల్ల ఈ రాష్ట్రం అభివృద్ధి చెందదు, ఈ ప్రాంతం అభివృద్ధి చెందదు. అందుకే మా నాయకుల వారు కూడా గుర్తించారు కాబట్టే ఇతనికి సీట్ రిజెక్ట్ చేశారు. అటువంటి వ్యక్తులు. ఇంకోటి శ్వేత గురించి మీరు అడిగారు. మొన్నటిదాకా ఎక్కడా తెలీదు, ఒక కార్పొరేటర్ కింద గెలిచారు వారు. తప్పకుండా మరి ఎక్కడా తిరిగిన దాఖలు లేవు. చిన్నపిల్ల, వారికి ఏం తెలుసు. కాబట్టి వారి గురించి నేను పెద్ద మాట్లాడితే బాగుండదు. ఓకే, సరే. మీ అన్నయ్య అయితే హామీలు ఇవ్వను, అభివృద్ధి అంటున్నారు. చిన్ని గారు మీరు హామీలు ఇవ్వండి. అంటే మీ పార్టీ వస్తే కూటమి అధికారంలోకి వస్తే టీడీపీ రాష్ట్రానికి ఏం చేస్తుందనే హామీ, అలాగే విజయవాడ ఎంపీగా మీరు గెలిస్తే ఏం చేస్తారనేది విజయవాడ నగర ప్రజలు చూస్తూనే ఉన్నారు. మీరు ఇచ్చే హామీలు ఏంటండి? తర్వాత మళ్ళీ వీటి గురించి మనం మాట్లాడుకుంటాం. ఆ తర్వాత నేను ఇందాక స్పష్టంగా చెప్పానమ్మా, విజయవాడ నగర ప్రజలకు ఏం చేస్తున్నాను అనేది. మేము 2014-19లో మేము చెప్పింది తక్కువ, చేసింది ఎక్కువ. మీరు చూస్తే 34 రోడ్లు డెవలప్ చేసాం. మేము చెప్పలే ఆ రోజు మాకు ఎక్కడ కూడా ఇన్ని డబుల్ రోడ్లు చేస్తామని. 34 డబుల్ రోడ్లు చేసాం. మీరు చూస్తే అసలు మేము ఎక్కడైనా కూడా మేము అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మేమే చేసాం. మేము ఆ రోజు సంక్షేమం, మేము అభివృద్ధి కాదు, ఆ రోజు సంక్షేమం మీరు గుర్తుందో ఉండలేదో 200 రూపాయలు ఉండే పెన్షన్ని 2000 రూపాయలు చేసాం. ఆ రోజు అన్ని మతాలకి క్రిస్మస్ వచ్చిందన్నా, రంజాన్ వచ్చిందన్నా, సంక్రాంతి వచ్చిందన్నా మేము పండగ కానుకలు ఇచ్చేవాళ్ళం. అంతేకాకుండా మేము ఎవరన్నా వ్యక్తికి కుటుంబంలో చనిపోతే చంద్రన్న బీమా కింద 2 లక్షల రూపాయలు మేము చనిపోయిన రోజే ముందు ఇంటికి 10,000 రూపాయలు పంపించేవాళ్ళం మట్టి ఖర్చుల కింద. తర్వాత 2 లక్షల రూపాయలు బీమా ఇచ్చేవాళ్ళం. ఇటువంటి ఎన్నో పథకాలు మేము చేసాం. ఇవాళ ఆ పథకాలన్నీ పేర్లు మార్చి మేమేదో చేస్తున్నామని చూపించి ఇవాళ ఆ సంక్షేమం ముసుగులో బటన్ నొక్కుతున్నానని చెప్పి దానికి మళ్ళీ ఆంక్షలు. ఇవాళ 200 యూనిట్లు కరెంట్ వస్తే సంక్షేమ పథకాలు కట్,
మీరు చూస్తే చెత్త మీద కూడా పన్నేసిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఈ చెత్త ప్రభుత్వం. కాబట్టి ఇటువంటి ఎన్నో అన్యాయాలు ప్రజలు ఎదుర్కొంటున్నారు. మేము అధికారంలోకి వస్తే చెప్పేది తక్కువ, చేసేది ఎక్కువ. ఇవాళ వాళ్ళు ఇచ్చే సంక్షేమ పథకాల మీద చాలా అధికంగా మేము సంక్షేమ పథకాలు మా మేనిఫెస్టోలో ఇచ్చారు చంద్రబాబు గారు, అవన్నీ అమలు చేస్తాం. ముఖ్యంగా బీసీ మేము పెన్షన్ 4,000 రూపాయలు ఏప్రిల్ నుంచి, అంటే మొన్న ఏప్రిల్ నుంచి లెక్క, మేము జూలైలో అధికారంలోకి వస్తున్నాం. ఏప్రిల్, మే, జూన్, జూలైలో 7,000 ఇస్తాం. తప్పకుండా 4 ఇటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు ఇవ్వబోతున్నాం. ముఖ్యంగా పిల్లల భవిష్యత్తు మాకు ముఖ్యం. నిజంగా వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు లేక వ్యసనాలకి అలవాటు పడిపోతున్నారు, గంజాయికి అలవాటు పడిపోతున్నారు. అటువంటి దారి నుంచి మనం తప్పించి ఆంధ్రప్రదేశ్లోనే ఉద్యోగ అవకాశాలు కనపడాలి. పక్క రాష్ట్రాలకు వెళ్ళే విధంగా కాదు, మన రాష్ట్రంలో మనం పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకునేటట్టు చంద్రబాబు నాయుడు గారు. నేనంటారా, నేను ఇందాకే చెప్పాను, నా ఎజెండా కామన్ మ్యాన్స్ ఎజెండా, సామాన్య ప్రజల మా జీవన ప్రమాణాలు పెరగడం. అంతేకాకుండా ఒకటే కోరుకుంటున్నా, మాకున్న గ్రామీణ ప్రాంతంలో, ఇందాక అర్బన్ ప్రాంతం గురించి చెప్పా, రూరల్ ప్రాంతంలో ముఖ్యంగా 285 గ్రామాల్లో సాగునీరు, తాగునీరు సమస్య ఉంది. ఎందుకు ఉంది అంటే, మేము ఇన్ని కట్టినా కూడా ఎందుకు ఉంది అంటే, యాదాద్రి ఎత్తిపోతల పథకం, ఇటువంటి ఎన్నో ఎత్తిపోతల పథకాలకి మా ప్రభుత్వం దిగిపోయినాక మోటార్లు కూడా పనిచేయటం మానేసింది. వెంటనే వాటిని పునరుద్ధరించి ప్రతి గ్రామానికి సాగునీరు, మంచినీరు ఇవ్వటమే ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా ముఖ్యంగా కిడ్నీ బాధితులు ఉన్నారు మా దగ్గర. విజయవాడ ప్రాంతంలో కిడ్నీ బాధితులు, ఏకొండూరు ప్రాంతం అంతా కిడ్నీ బాధితులు ఉన్నారు. వారికి శాశ్వత పరిష్కారం ఇవ్వటం మా యొక్క ముఖ్య ఉద్దేశం. ఇటువంటి అన్నిటి లోపంలో 2 రోజుల్లో మా యొక్క మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నాం. అందరం అభ్యర్థులను కలిసి తప్పకుండా ఆ మేనిఫెస్టోలో మొత్తం అన్ని వివరించబోతున్నాం. రైట్. థ్యాంక్ యూ చిన్ని గారు. సో ఖచ్చితంగా గెలుస్తాను ఈ ఎన్నికల్లో. విజయవాడ నగర ప్రజలకు తాను ఏం చేయాలనుకుంటున్నానో అవన్నీ కూడా చేసి చూపిస్తాను. తనకు అండగా చంద్రబాబు నాయుడు ఉన్నారంటున్నారు చిన్ని. కూటమి శ్రేణులంతా కూడా అందులో వచ్చి పాల్గొనేలాగా ఒక సక్సెస్ అయ్యారు మీరు. మొత్తం మీద అందరినీ కలుపుకుని పోయే ప్రయత్నం అయితే కనిపించింది మీ నామినేషన్ ర్యాలీలో. తప్పకుండా కొంచెం క్షమించాలి, గొంతు వాళ్ళ బాగాలేదు. బట్ మా కూటమి ర్యాలీలో 3 పార్టీ